ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళ ముగిసింది. త్రివేణి సంగమం స్థలి ప్రయాగ్రాజ్లో సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కోట్ల మంది సందర్శించారు. పవిత్ర గంగాలో మునకేసి తమ పాపాలు కడిగేసుకున్న పారవిషయంలో మునిగి తేలారు. వీరందరి ఒక ఎత్తైతే కొందరు పరోపకారాన్ని కూడా అంతే శ్రద్ధాశక్తులతో చేసి ఆత్మానందం పొందారు. అలాంటి ఓ సంఘటన సాగిందిలా. కోట్ల మందిలాగే స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధ పరచుకోవడం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడం కోసం ఆమె కూడా కుంభమేళకు వెళ్లారు. ఎక్కడో ఓ మూలాన రిసార్ట్లో మకాం. అక్కడి నుంచి సంగమ స్థలానికి వెళ్లేందుకు ఓ ఆటో మాట్లాడుకున్నారు. దాన్ని నడుపుతుంది ఓ నూనుగా మీసాల కుర్రాడు. మాట కలిసింది. కుశల ప్రశ్నలయ్యాయి. బడికెందుకు వెళ్లడం లేదన్న ప్రశ్న వచ్చింది. అంత సౌలభ్యం లేదన్న సమాధానంతో పాటు తప్పనిసరి పరిస్థితుల్లోనే బతుకు కోసం ఆటో నడపాల్సి వస్తుందని ఆ కుర్రాడు తన బాధను వెళ్ళబోసుకున్నాడు. ఈ మాటలు ఆమెలో ఆసక్తిని పెంచాయి. మెల్లిగా మాటలతో అతడి నేపథ్యం గురించి ఆరా తీసింది. మేడంజీ అంటూ మొదలుపెట్టి తన గురించి మొత్తం చెప్పుకొచ్చాడతను. చదువుకోవాల్సిన వయసులో తల్లిని పోషించాల్సిన భారం ఆ కుర్రాడిపై పడింది. అందుకే బాడుగకు ఆటోను నడిపిస్తున్నట్లు చెప్పాడతను. రోజుకు 1000 రూపాయలు కిరాయి చెల్లిస్తేనే ఆటో నడుపుకోవచ్చునని, చెల్లించని రోజు లేదా తక్కువ మాత్రమే ఇవ్వగలిగిన రోజు ఆటో యజమాని నానా ఇబ్బందులు పెడతాడని ఆ కుర్రాడు వాపోయాడు. అతని పరిస్థితి గురించి తెలుసుకొని ఆమె చలించిపోయారు. సొంత ఆటో ఉంటే బాగుంటుంది కదా అని అన్నారామె. నిజమే, కానీ నాకెవ్వరు ఇస్తారు మేడంజీ, అంతా స్తోమతెక్కడిది నాకు అన్నాడు కుర్రాడు. అదంతా నేను చూసుకుంటా, నీ వివరాలివ్వు అన్న ఆ మేడంజీ మరుసటి రోజు ఆ కుర్రాడికి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపింది.